చెప్పేవాడు ఎర్రి హఫీజ్ అయితే వినేవాడు పచ్చ పాకీజ్ అంట. ఈ పాకిస్తాన్ కుక్క ఏం మాట్లాడుతుందో ఈ వీడియో చూడండి ఒకసారి. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. సో చూసారుగా ఈ వీడియో. మీరు పానీ బంద్ చేస్తే మీ శ్వాసని మేము బంద్ చేస్తాం, మీ మోడీజీని లేపేస్తామని వీడు అంటున్నాడు. నిజంగా ఈయనకి కళ్ళజోడు లేకుంటే కనిపించదు, కర్ర లేకుంటే నిలబడలేడు. ఈడు మాట్లాడుతున్నాడు నువ్వు మోడీజీని లేపేస్తూ ఉంటే మా శ్వాసలు ఆపేస్తూ ఉంటే గప్ప ఇండియా ఏమైనా చేతులు గాజులు తొడుక్కుంటూ కూర్చుంది అనుకున్నావా? ఆల్రెడీ పాకిస్తాన్ని పాతాళానికి పడిపోయే డెసిషన్ అయితే ఇండియా తీసుకుంది. కొత్తగా పాతాళంలోకి పడిపోయేదేముంది? ఆల్రెడీ పాతాళంలోకి పడిపోయింది పాకిస్తాన్. దుబాయ్కి బెగ్గర్స్ని పంపించి అక్కడ అడుక్కొని అక్కడ దొరికిపోయి వాళ్ళ చెప్పులతో కొట్టడం కూడా జరిగింది. ఇంత జరిగినా సరే పాకిస్తాన్కి వాటర్ నాపేస్తే భారత్తో యుద్ధానికి సై అంటుంది పాకిస్తాన్. లిటరల్గా యుద్ధ విమానాలన్నింటినీ తీసుకొచ్చి బార్డర్లో పెట్టి వాళ్ళ ఆర్మీ వాళ్ళకి ఎవరైతే సెలవులు ఇచ్చుంటారో వాళ్ళందరికీ సెలవులు రద్దు చేసి మళ్ళీ వాళ్ళని రంగంలోకి దింపింది. యుద్ధానికి రెడీగా ఉన్నామని ఇండైరెక్ట్గా చెప్తుంది. ఈ పాకీలకి అర్థం కాని విషయం ఏంటంటే ఇండియన్స్ ఎథిక్స్ మారల్స్ అని కామ్గా ఉన్నాం, కానీ యుద్ధానికి ఒక్కసారి దిగితే పాకిస్తాన్లో పోయిన ప్రాణాన్ని లెక్కేసుకోవడానికి చుక్కలు కనిపిస్తాయి. పోనీలే ఇఫ్ ఇన్ కేసు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగింది అనుకోండి, ఏ దేశాలు మనకు సపోర్ట్ చేస్తాయి, ఏ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయనేది మాట్లాడుకుందాం. పాకిస్తాన్కి చైనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చైనాకి పాకిస్తాన్ పెంపుడు కుక్క. కానీ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఆల్రెడీ చైనా మార్కెట్ దెబ్బతినింది. ఇప్పుడు చైనా మార్కెట్ చూపు మొత్తం ఇండియా మార్కెట్ మీద ఉంది. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్కి తక్కువ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ చైనాని నమ్మలేం, ఎందుకంటే చైనా గుంటనక్క. ఇది ఏం చేస్తుందో కూడా తెలియదు. సో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ. పోనీ చేస్తుంది అనుకుందాం, ఎందుకంటే మళ్ళీ వార్ వన్ సైడ్ అయితే కూడా బాగోదు కాబట్టి. ఇంకా ఏవేవి సపోర్ట్ చేస్తాయంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్, సౌదీ, టర్కీ, యూఏఈ ఇలాంటి కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. బట్ సపోర్ట్ చేసినా ఇవి న్యూట్రల్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి ఇండియాతో మంచి రిలేషన్షిప్లో ఉన్నాయి కాబట్టి. ఇక ఇండియా విషయానికి వస్తే అంటే మనకెవరు సపోర్ట్ చేస్తారంటే పవర్ఫుల్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ ఇలాంటి కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తాయి. అవి కూడా ఎలా అంటే నువ్వు అను వాళ్ళని ఇప్పుడే వేసేద్దామనే విధంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి న్యూక్లియర్ వార్ అవుతుంది అనుకుందాం. బట్ ప్రపంచ దేశాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే ప్రపంచ పీస్ శాంతి కోసమే ట్రై చేస్తాయి, కానీ గొడవలు పెట్టాలనుకో. ఓకే, సింగిల్గా వార్కి వెళ్ళింది అనుకుందాం. పాకిస్తాన్కి ఇండియా మీద గెలిచే దమ్ము లేదు. అలా అని చెప్పి పాకిస్తాన్కి ఇండియా మీద గెలిచే సత్తా ఉందా అంటే అది లేదు. అలా అని చెప్పి పెద్ద పెద్ద వెపన్స్ ఏమైనా ఉన్నాయా, అడ్వాన్స్డ్ వెపన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి లేవు. ఇంకా దేన్ని చూసుకొని వీళ్ళు రెచ్చిపోతారనేది మనకు అర్థం కాదు. సో మొత్తానికి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అనేది జరిగితే ఎవరు గెలుస్తారనే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.